మేడం రీసెంట్ గా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిట్టి శేఖర్ అని చెప్పి ఒక ఇద్దరు దంపతులు ఉన్నారు. అందులో చిట్టి వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ శేఖర్ అనే వ్యక్తిని రాత్రి పడుకునేటప్పుడు నిద్రలో చంపడం జరిగింది. కానీ పోలీసులకి నిద్రలో చనిపోయాడు అనుమానాస్పద మృతి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే సడన్ గా అక్రమ సంబంధం కోసం ఇలా చంపడం అనేది ఎలా అనిపిస్తుంది ఒక మహిళ? అతని ఒంటి మీద గాయాలేం లేవా? అతని మెడకి ఊరేసి చంపిందా, లేకపోతే కొట్టి చంపిందా, లేకపోతే దిండుకు పెట్టి చంపిందా? ఉంటాయిగా ఆడవాళ్ళ ప్లాన్లు, ఆడవాళ్ళకి ఉంటాయిగా. ఇప్పుడు ఆడవాళ్ళందరూ క్రిమినల్ మర్డర్స్ అయ్యారు. భర్తలను చంపేస్తున్నారు, అమ్మనాలను చంపేస్తున్నారు, అందరిని చంపేస్తున్నారు. ఈ చంపడం ఎందుకు? శుభ్రంగా నువ్వు ఇష్టమైన వాడితోటి, నువ్వు ఇష్టపడ్డోడితో వెళ్ళిపోవచ్చు. వాడిని వదిలేసి పోయిందనుకో నువ్వు 2 ఏళ్ళు బాధపడతాడు, తర్వాత సింగిల్గా లైఫ్లో అలవాటు పడతాడు. ఇవన్నీ వదిలేసేసి వాడి ప్రాణం ఎందుకు తీయడం? అంటే ప్రియుడిని అర్ధరాత్రి పిలిపించి భర్త పడుకున్న తర్వాత సైలెంట్ గా నిద్రలో చంపించేశారు, చాలా పకడ్బందీగా ఈ ప్లాన్ చేశారని చెప్పి ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అంటే మహిళలు ఎందుకు ఇంత దారుణంగా ఒడిగడుతున్నారు అక్రమ సంబంధాలు బాటపట్టి? అందుకనే పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇప్పుడు యువత భయపడుతుంది. ముందర మెయిన్ మగవాళ్ళు భయపడుతున్నారు. అది ఒక 25 ఏళ్ళ అబ్బాయి కాడ నుంచి ఒక 50 ఏళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు వరకు కూడా భయపడుతున్నారు. ఎక్కడ పెళ్లి చేసుకుంటే అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఉంటాడు, వాడు ఇది కలిపి ఎప్పుడు ఎక్కడ లేపేస్తారు అని భయం వచ్చి పెళ్ళిళ్ళే ఆగిపోయినాయి. ఇంకా రేపటి రోజున పౌరులు ఎలా పెరుగుతారు? మ్యారేజ్లు ఆగిపోతే వీళ్ళు ఎవరు సింగిల్గా ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటుంటే ఏదో ఇష్టమైనప్పుడు ఎవరైనా సరదాగా మీట్ అయ్యి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంటే ఇక్కడ యువత అనేది రేపటి రోజున పౌరులు అనేవాళ్ళు రాష్ట్రాలలో ఎలా తయారవుతారు? పెళ్ళి ఆగిపోతుంది, ఇంకా రాష్ట్రంలో తయారవ్వదు. కనుక ఈ చంపడాలు మానేసుకొని ఇష్టమైతే కలిసి ఉండండి, కష్టమైతే విడిపోండి. ఇంతకని చంపుకోవడం ఎందుకు? మహిళను పురుషుడు చంపడం తప్పే, పురుషుడిని మహిళ చంపడం తప్పే. చంపడం అనేది చాలా క్రూరం, చాలా అన్యాయం కూడా. ఈ చంపి తర్వాత నువ్వు ఎక్కడుంటావు? నువ్వు అన్న బయట చక్కగా నీ ప్రియుడితో తిరుగుతావా, లేకపోతే నీ ప్రియురాలతో తిరుగుతావా? తిరగవు కదా. నిన్న ఒక దారిలో వేస్తారు, వాడిని ఒక దారిలో వేస్తారు. ఇద్దరికి కలిపితే 7 ఏళ్ళు లైఫ్. బయటకు వస్తే బెయిల్ మీద వస్తే పోలీసులు ఏంది? సమాజంలో మీకు ఒక పేరుంటుందా? మొగుడిని చంపిన భార్య, ప్రియుడిని పెట్టుకొని మొగుడిని చంపిన భార్య అని ఇరుగు పొరుగులో హేళనలు ఉంటాయి. ఇవి ఎక్కడ ఇదవుతావు? ఇవన్నీ తట్టుకోలేక నీకు నువ్వు సూసైడ్ చేసుకుంటావా? లేకపోతే ఇప్పుడు మొగుడిని చంపినట్టే ప్రియుడిని చంపుతావా? లేకపోతే నీ మొగుడిని చంపినట్టే నీ ప్రియుడు నిన్ను చంపుతాడా? ఇది లాజిక్ మిస్ అయిపోయావు. ఇప్పుడు నువ్వు నీ భర్తకి ఏ ప్రశ్నకి ఏ సమాధానం ఇస్తే కాలం కూడా నీకు అటువంటి సమాధానమే ఇచ్చిద్ది. ఇవన్నీ మర్చిపోయి చంపేసేసి హ్యాపీగా ఉన్నాం అనుకుంటారా?